నమ్మకం పెడతాము, అంత గొప్ప కార్యం చూస్తాం. అక్కడ ఇద్దరు సేవకులు వచ్చి కుంటివాడితో అంటున్నారు కదా, మా దగ్గర వెండి బంగారాలు విలువైనవి ఏమీ లేవు, కానీ మేము కలిగి ఉన్నదాన్ని నీకు ఇస్తున్నాము, నీవు నజరేయుడైన యేసు నామములో లేరనగానే ఆ వ్యక్తి ఏమాత్రం సందేహించలేదు. తనను తాను నేను కుంటివాడిని కదా, నేను ఎలా లేవగలను అనుకోలేదు. యేసు నామములో సాధ్యమే. యేసయ్య నామం చాలా గొప్ప నామం, బలమైన నామం. కాబట్టి వీళ్ళందరూ చెప్పిన మాట చొప్పున నేను యేసయ్య నామము ద్వారా నా కాళ్ళు నేను నిలబడి, నా కాళ్ళ ద్వారా నేను నిలబడగలనని నమ్మాడు. కనుకనే ఆయన లేచి నిలబడగలిగాడండి. నిలబడమే కాదు కానీ దేవుని మందిరంలోకి వెళ్ళాడు, సంతోషించాడు, గంతులు వేస్తూ అనేక మందికి సాక్షాత్తుగా నిలబడ్డాడు. ఈరోజు దేవుని అని ఎలా ఉన్నాం దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన దాసుని నిలబెట్టుకొని ఎన్నో మాటలు మాట్లాడాడు. దేవుడితో ఎలా ఉంటున్నాం? మనము మనుషుల్ని మోసగించవచ్చేమో కానీ మనకి వచనం తెలుసు, మనందరికీ తెలిసింది.